నేనే దేవుడు అనే విషయాన్ని తెలుసుకుంటే ఏ విధమైన సాధన చేయాలి వాళ్ళు గురువుగారు? ఈ ప్రపంచాన్ని అన్నిటినీ నువ్వే అనుభవిస్తుండేది. నేను అని నువ్వనే పదమే హ్మ్. నీ స్వరూపం. అయితే ప్రస్తుతం ఆ పదాన్ని నీ దేహం వరకే నువ్వు అన్వయించుకుంటున్నావు. ఉన్న సకల ప్రపంచానికి, సకల సృష్టికి ఆ పదాన్ని అప్లై చేసావంటే హ్మ్. అప్పుడు తెలుస్తుంది నేను అంటే ఏమి. మాయ అంటే ఏంటి గురువుగారు? మాయ అంటే లేనిది అని అర్థం. అవును. లేని దాని గురించి ఏం మాట్లాడతాం. హ్మ్. ఉన్న దాని గురించి మాట్లాడవచ్చు కానీ మాయా అని గమ్ముగా ఉండాల్సిందంతే. మీరు వచ్చి కూర్చోవటం, మాట్లాడటం, హ్మ్. మీరు అడగటం, నేను చెప్పటం ఇదంతా మాయ. కాబట్టి మాయ అంటే ఏమి అంటే అంత. హ్మ్. మాయ అనేది సత్యం కాదనుకుంటే ఎవరన్నారు సత్యం కాదని? హ్మ్. లేనిది మరి సత్యం కాదా? దానికి హ్మ్. 2 పేర్లు సత్యము, మాయ. హ్మ్. దీనిలో ఏది చెప్పినా కరెక్టే. హ్మ్. రూపాయి నాణ్యానికి అచ్చు, బొమ్మ అన్నట్టు. ఏది లేకపోయినా చెల్లదు కదా. అవును. అంటే మాయ అనేది లేనిది అనుకుంటే మరి అది సత్యం కానట్టే కదా గురుగారు? కాదు, పాము చుట్టుకొని కదలకుండా ఉంటే సత్యం అది. హ్మ్. అది పాకను ప్రారంభిస్తే మాయ. సదా నిత్యము మార్పు చెందుతూ ఉన్నట్లు ఉండేది మాయ. హ్మ్. మార్పు చెందకుండా ఉన్నట్లు ఉంటే అది సత్యం. అంటే మీరు చాలా సార్లు అంటారు కదా! ఇప్పుడు మనం జీవించేదంతా కలే అంటారు కదా గురుగారు? మెలకువ వచ్చే వరకు అది నిజం. హ్మ్. మెలకు వస్తే అది తాత్కాలిక నిజం. హ్మ్. తాత్కాలిక సత్యానికే మాయ అని పేరు. మాయ అంటే లేదు అని కాదు అర్థం. అవును. అది నిరంతరం మార్పు చెందుతూ ఉండే సత్యాన్ని మాయ అంటాం. అంటే జ్ఞానం అనేది ఒక స్వరూపంగా తీసుకోవాలండి? లేదా ఒక అనుభవంగా తీసుకోవాలా గురుగారు? అదే జ్ఞానము అనేది స్వయం. అది మనం తీసుకునేది, వదిలేసేది కాదు. జ్ఞానమే నీవుగా, నేనుగా, సృష్టిగా హ్మ్. ఉన్నది. ఈ జ్ఞానం అనేది మనకు ఎక్కడి నుంచి అందుతుంది గురుగారు? జ్ఞానం ఎక్కడి నుండి మీరు అదే ప్రకృతి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందని చెప్తారు హ్మ్. చెప్పండి. ఇక్కడి నుంచి చూస్తే నక్షత్రాలు సుదూరంగా అవుపడతాయి. హ్మ్. మీకు శక్తి ఉండి అక్కడికి పోతే అక్కడికి ఇంకా అంత దూరం నుంచి అవుపడతాయి. ఇది అని చెప్పితే అది సత్యం. చెప్పలేకుండా ఉంటే మాయ. అంటే తనకు తెలిసిందే ఎంత తక్కువ ఉంటే దాన్ని అంత జ్ఞానం అదే జ్ఞానం అనుకుంటారు కదా! మరి ఎట్లా? జ్ఞానము నిన్ను తెలుసుకుంటుంది, నువ్వు కాదు తెలుసుకునేది హ్మ్. జ్ఞానాన్ని. జ్ఞానానికి ఇంకొక పేరే దైవం. హ్మ్. అది నిన్ను తెలుసుకుంటుంది కానీ నువ్వు దాన్ని తెలుసుకోలేవు. అంటే ఇప్పుడు ఈ సృష్టి మొత్తము నడిచేది దీనికి ఆధారభూతమైనది ఒక దైవం ఉందంటారా గురుగారు? అది సాక్షాత్తు నువ్వే. నువ్వు కాకపోతే ఈ ప్రశ్నలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నేను నిద్ర మేల్కొన్నప్పటి నుంచి జరిగేదంతా అనుభవిస్తుండేది నువ్వే కదా. నేను అనేది ప్రారంభించిన తర్వాత ఉండేదంతా ఆ నేనే. హ్మ్. అది చెయ్యి అని చూపిస్తాం. హ్మ్. కానీ అన్ని అవయవాలని నువ్వు చూపించగలవే కానీ నీవు కానీ, ఒక సైంటిస్ట్ కానీ, ఒక యోగి కానీ హ్మ్. నేను అంటున్నావా? అది ఎక్కడ ఉంది? చూపించగలవా? అన్నిటినీ తెలుసుకునే జ్ఞానమే నేను. అది. అంటే చూపించలేని దాన్ని ఎట్లా పట్టుకోవాలి గురుగారు? అది పట్టుకునేదే ఉంది. హ్మ్. పట్టుకునేది వదిలేది రెండు చేసేది అదే. హ్మ్. ఆ జ్ఞానమే. జ్ఞానాన్ని పట్టుకునేది వదిలేది లేదు. కానీ భౌతికంగా మనం జీవించాలంటే మనకు కొన్ని అవసరాలు ఉంటాయి కదండీ! అన్నీ వీటన్నిటికీ భౌతికము, ఆధ్యాత్మికము హ్మ్. 2 పేర్లు కూడా ఒకదాని పేర్లే. దీని వరకే మనం చూస్తే భౌతికం అవుతుంది. హ్మ్. దీన్ని ఆవరించి ఉండేదంతా చూస్తే ఆధ్యాత్మికం అవుతుంది. అంటే మనం చింతన చేయకుండా ఏ పనైనా చేయగలుగుతామా గురుగారు? చింతన చేసేదే అది. హ్మ్. నువ్వు కాదు. హ్మ్.
నేను చింతన చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. గురుగారు. లేదు, ఉమ్. అది నిన్ను చింతన చేస్తుంది. అది ఎలా కొంచెం వివరంగా వివరించి చెప్పటానికి అవకాశం లేదు. గురు. ఋషులని పేరు పొందిన వాళ్ళే ఉమ్. ఆ ప్రయత్నమే చేశారు, వివరించే ప్రయత్నం ఫెయిల్ అయిపోయినారు. అది ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనం ఏమేం చేయాలి అనేది అసలు లేవటం లేదు. ఉమ్. ఈ లేవటం ఇవన్నీ కూడా కళ్ళలో కూడా జరుగుతున్నాయి. ఉమ్. కానీ మెలకు వచ్చినప్పుడు ఉమ్. అది కళ అని తెలుస్తుంది. ఉమ్. కానీ ఇంకొక కళ, నిద్రపోయి నువ్వు చూసిన కళ మెలకు వచ్చినాక ఇంకొక కళ, దానికి మెలకు అని పేరు పెట్టుకున్నాం. ఉమ్. సత్యం అని చెప్పాలంటే, ఉన్నది అని చెప్పాలంటే ఉమ్. నువ్వు ఉండవు. నువ్వు ఉంటే అది ఉండదు. నేను అనేది ఉండదు. ఉమ్. నేను అనేది ఉంది కాబట్టి మనం ఏదో ఒక నామరూపాలతో పిలువబడుతున్నాం అనుకుంటున్నాం. ఉమ్. అది ఉండదు. అది లేనప్పుడు ఉన్న దాన్నే మనం ఉన్నది అని చెప్తున్నాం. ఉమ్. మామూలుగా ఉన్నదని భాషా భాగాల్లో దాన్ని దేని కింద చెప్తావు? వస్తువులకు కానీ దృశ్య రూపంగా ఉన్నవన్నీ ఉన్నది అండి. అంటున్నావు. ఉమ్. కానీ ఉన్నది అనేది నామవాచకం. ఉమ్. అది వస్తువు కాదు, ఇంకొకటి కాదు. ఉమ్. నామవాచకముగా చూసినామంటే అదే నీవు. దేవుడినైనా ఎవరైనా అన్ని రకాల చూసి ఉన్నది అని మాత్రమే చెప్పారు. అది సత్ అనే పేరుతో చెప్పారు. ఉమ్. సత్ అంటే ఉన్నది. ఉన్నది అని చెప్పగలిగిందంతా దైవమే. నేనున్నాను అంటున్నావు కాబట్టి నువ్వు కూడా దైవమే. లేని దానికోసమే నిరంతరంగా తెలుసుకునేదాన్ని ప్రయత్నం చేస్తున్నాడు గురుగారు మానవుడు. నాకు నా దగ్గర రూపాయిలో ₹1 ఉందని నువ్వు చెప్పినావు అనుకున్నాను. ఉమ్. దానికి అర్థమేమి? ₹1 లేదు అని. ₹1 లేదు అని నువ్వు అన్నావు అనుకో, దాని అర్థమేమి? ₹1 ఉంది అని. ఉమ్. ఉన్నది లేదు అనేది అక్కడ. ఉమ్. లేదు అంటే అది ఉన్నది, ఉన్నది అంటే అది లేదు.